హాయ్ ఫ్రెండ్స్, టుడే గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాం. ఈ వంకాయలు అనేవి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, వంకాయలు అనేవి కట్ చేసుకుందాం. వాటిని వాటర్లో వేసి క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే వంకాయలు కట్ చేసేటప్పుడు పైన వంకాయ ఏమో బాగానే ఉంటుంది, కానీ లోపల అనేది కుళ్ళిపోయి ఉంటాయి. అందుకే మనం మంచిగా కట్ చేసుకొని చూసి వేసుకోవాలి. వీటిని మంచిగా క్లీన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ముందు కడిగి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలను దీంట్లో వేసేసుకుందాం. నార్మల్గా గుత్తి వంకాయ అంటే మనము వంకాయ లోపల మసాలా పెట్టి కర్రీ చేస్తాము. నేను అలా చేయట్లేదు. మసాలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకుంటున్నాం కదా, ఇవి వేగిన వంకాయలని దాంట్లో మిక్స్ చేసేద్దాం. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను క్లియర్గా 1 by 1 ఏమేమి చేయాలి అన్నది నేను మీకు చూపిస్తాను. మనం ప్లేట్ మూసి పెట్టుకుందాం, అప్పుడే మంచిగా మగ్గుతాయి వంకాయలు అనేవి. వంకాయలు మంచిగా వేగిపోయాయి ఫ్రెండ్స్. వీటిని తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. గుత్తి వంకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, ఒట్టిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, తిరగబాతు గింజలండి, చెక్క, యాలకలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, అట్లనే టమోటా కూడా పేస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. లేకున్నా అంటే మనం స్లైసెస్గా చిన్నవిగా తరుక్కొనైనా వేసుకోవచ్చు. అట్లనే పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇప్పుడు నేను 1 by 1 వేస్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఇట్లనే ప్రిపేర్ చేసుకోండి. ఈ శనక్కాయ పప్పులను కూడా మిక్సీ కొట్టేసి లాస్ట్లో కర్రీ అంతా అయిపోయిన తర్వాత దానిపైన ఫినిషింగ్ అనేది ఈ పౌడర్ వేసేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇది వేడైంది ఫ్రెండ్స్. మనము తిరగబాతు గింజలు తీసుకున్నాం కదా, అవి వేసేద్దాం ఫస్ట్. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 తీసుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. అవి కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ తరుక్కున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసేద్దాం. ఆనియన్స్తో పాటు కరివేపాకుని కూడా మనము ఇప్పుడే వేసేసుకుందాం. మంచిగా వేసుకుందాం. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగేలా చూసుకుందాం. ఈ ఫ్రై అయ్యేటప్పుడే మనం ప్లేట్ మూసి పెట్టుకుందాం. ప్లేట్ కానీ మూసి పెట్టుకున్నామంటే ఆవిరికి భిన్న ఉడికిపోతాయి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాలి అంటే త్వరగా మనం ప్లేట్ అనేది మూసి పెట్టుకుందాం. అప్పుడు ఆవిరికి భిన్న వేగిపోతాయి. ప్రాసెస్ ఏమో ఆనియన్స్ అనేది 90% వేగాయండి. ఇంకొక 10% వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఎవరు చేసినా, మా అత్త చేసినా, మా అమ్మ వాళ్ళు చేసినా కానీ ఫస్ట్ వంకాయలోనే మసాలా పెట్టేసి ఆయిల్లో అవి వేసేసి చేస్తారు. కానీ నేను చేస్తే ఇలా చేస్తాను. ఎందుకంటే నేను ఒకసారి చేస్తాను, బాగుంది టేస్ట్. అందుకని అప్పటి నుంచి నేను ఇలానే చేస్తాను. ప్రాసెస్ కూడా ఈజీనే కదా, అందుకోసం నేను ఇలానే ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చాయి కాబట్టి ఆనియన్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 minutes మంచిగా వేయించుకుందాము. ఎందుకంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అనేది రాకుండా ఉండడం కోసం ఒక 2 minutes ఇట్లా వేయించుకుందాం. బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మసాలా అనేది తీసుకొని వేసేద్దాం. మిక్స్ చేసేద్దాం. ఈ కొబ్బరి అనేది పచ్చివాసన అనేది వస్తుంది కాబట్టి ఒక 2-3 minutes మంచిగా మగ్గనిచ్చుకుందాము. అప్పుడు పచ్చివాసన అనేది రాదు కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ప్లేట్ మూసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం కొద్దిసేపు పచ్చివాసన అనేది పోయిందండి కొబ్బరి. ఇప్పుడు మనము టమోటా మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసుకుందాము.
టమోటా మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే తరుక్కొనైనా వేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు టమోటాలు కూడా మగ్గనిద్దాం, ఎందుకంటే టమోటా మిక్సీ కొట్టింది కూడా కొంచెం మగ్గేంత వరకు ప్లేట్ మూసి పెడదాం. ఎందుకంటే టమోటాలు కూడా పచ్చివాసన వస్తాయి కదా, ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉండడానికి కొద్దిసేపు అట్లనే మనము ఉంచుదాము. ప్లేట్ మూసి పెట్టి మంచిగా పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. మంచిగా అయిపోయి నూనె కూడా పైన తేలుతుంది కాబట్టి ఈ టైంలో మనం మసాలాలు తీసుకున్నాం కదా, ఆ మసాలాలను వేసేద్దాం. కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలు అనేవి మంచిగా మిక్స్ అయిపోయి కొంచెం కారపొడి, ధనియాల పొడి స్మెల్ అనేది రాకుండా అంటే స్మెల్ అంటే పచ్చివాసన అనేది రాకుండా ఉన్నంత వరకు కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మనం వేయించుకుందాం. మసాలా అనేది మంచిగా వేగిపోయింది. మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాం. ఈ వాటర్ అనేవి మంచిగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలను వేద్దాం. కొద్దిసేపు ప్లేట్ మూసి పెట్టుకుందాం. నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి, మనం వేసిన మసాలా అదంతా. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, ఆ వంకాయల్ని దీంట్లో కలిపేద్దాం. ఒక 10 మినిట్స్ అలానే ఉడకనిద్దాము. అప్పుడు గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. ప్లేట్ మూసి పెడదాం. ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. గుత్తి వంకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. స్మెల్ చాలా అదిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసేద్దాం. కర్రీ అనేది మంచిగా ఉడికిపోయింది. మనం లాస్ట్లో శనక్కాయ పప్పుల పొడి అనేది వేయాలి. ఆల్రెడీ చెప్పాను కదా, వేయించి పెట్టుకొని మిక్సీ చేసుకున్న పొడి దాన్ని వేసేద్దాం. వేసి మంచిగా మిక్స్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం.